హాయ్ అండి, మన ఇండియన్స్ అందరికీ నమస్తే. ప్రతి ఒక్కరు బాగున్నారా? ప్రతి ఒక్కరు ఎప్పుడు బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు సంధ్య ఛానల్. చాలామంది నన్ను మిస్ అయిపోతున్నట్టున్నారు. అయినా మనల్ని మిస్ అవ్వడానికి ఎవరు లేరనుకోండి, కానీ నా వీడియోస్ని ఏమైనా మిస్ అవుతున్నారని అన్నాను నేను. అలాగని అలా ఎవరు ఏమీ అనుకోవద్దు, నేను సరదాగా మాట్లాడతాను ఏదైనా సరే. ఇంకోటి వచ్చి ఈ రోజు అయితే నేను ఒక విషయం గురించి మాట్లాడడానికి వచ్చాను. అదేంటంటే, నా ఫాలోవర్స్ కానీ, లేదంటే టిక్టాక్లో కానీ, లేదంటే యూట్యూబ్లో కానీ ఎవరైనా సరే నాకు ఒకటే చెప్తున్నారు, సిస్టర్ యూట్యూబ్లో మంచి కంటెంట్ చూసుకోండి, మంచి కంటెంట్ ఉంటే కనుక మీ వీడియోస్ బాగా వైరల్ అవుతాయి అలాగని చెప్తున్నారు. ఓకే అండి, నేను మీ అందరి మాట ప్రకారము నేను ఒకటే డిసైడ్ అయ్యాను. మీ అందరికీ ఒక మంచి కథ చెప్పాలనుకుంటున్నానండి. కథ అంటే ఇది నార్మల్గా సినిమాల్లో చూసో లేదంటే సీరియల్లో చూసో దొంగతనంగా దొంగలించి చెప్పేది అయితే కాదు. ఒక నిజ జీవితంలో జరిగిన యథార్థ సంఘటన ఒక కథ రూపంలో చెప్తున్నాను. నా ఈ కథకి నేను పేరు కూడా పెట్టుకున్నానండి. ఆ పేరు ఏంటంటే, పేరు అయితే మీకు చాలా అంటే చాలా వినడానికి కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. కానీ నేను అది ఎందుకు పెట్టానో మీరు మొదటి ఎపిసోడ్ నుంచి నేను ఎండ్ చేసే వరకు మీరు చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. ఈ కథ పేరు ఏంటంటే, జీవితాలు తారుమారు. మీకు అర్థమయ్యే ఉంటుంది. జీవితాలు తారుమారంటే ఒక కుటుంబంలోని మొదట జనరేషన్లో చేసిన తప్పు వల్ల ఆ జీవితాలు లాస్ట్ జనరేషన్ వరకు ఎంత తారుమారయ్యాయి అన్నది మీకు తెలియాలి అనుకుంటే కనుక నా కథని మీరు ఫాలో అవుతూ ఉండాలి. ఎపిసోడ్ల ప్రకారం చూడాలి. ఈ ఎపిసోడ్ కూడా చాలా అంటే చాలా లంబా టైం నేను పెట్టనండి. ఓన్లీ 10 minutes వరకే పెడతాను. ఆ 10 minutesలోని మీరు నాకు స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీరు ఈ కథ మీకు అర్థమవుతుంది. ఎవరైనా మధ్యలో చూసే వాళ్ళు ఉంటే ఫస్ట్ ఎపిసోడ్ కూడా చూసి తర్వాత ఎపిసోడ్స్ కంటిన్యూ చేయండి. ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తుంది కాబట్టి మీరందరూ నాకు బ్లెస్ ఇవ్వండి. ఎందుకంటే మీ అందరికీ నచ్చితేనే నేను ఈ కథని పూర్తి చేయగలుగుతాను. ఒకవేళ నచ్చలేదు అనుకుంటే కనుక మధ్యలోనే ఆపేస్తాను. నాకు కామెంట్ రూపంలో చెప్పండి, బాగుందా బాగోలేదా అన్నది. ఓకేనా? అసలు ఏంటంటే మెయిన్ థింగ్, ఇప్పుడు ఒక ఫ్యామిలీ కథ అని నేను చెప్పాను కదా. మనం మామూలుగా ఒక తల్లిదండ్రులు అనుకోవచ్చు, కానీ తల్లిదండ్రులు కూడా తల్లిదండ్రులు ఉంటారు కదా. అక్కడి నుంచి మొదలు పెడతాను అనమాట. ఒక రిచ్ కుటుంబం అండి, వాళ్ళ అదర్ క్యాస్ట్ వాళ్ళు కూడానే రిచ్ కుటుంబం అనమాట. అందులోని ఒక అమ్మాయిని వాళ్ళ చుట్టాలకి దత్తత ఇస్తారండి. వాళ్ళ చుట్టాలది అంటే ఊరు కూడా చాలా లాంగ్, మేబీ ఒక 5 hours 6 hours జర్నీ చేసే లాంగ్ ఊరు అనమాట. ఫర్ సపోజ్ మన ఊరు అనుకోవచ్చు. మన ఊరు నుంచి వాళ్ళ ఊరికి అయితే 6 hours అయితే టైం పడుతుంది. వాళ్ళు ఏంటంటే, వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారంటే, వీళ్ళ చుట్టాలకి అంటే పెద్దమ్మ గారికి అలా పిల్లలు లేరని చెప్పి ఈ అమ్మాయిని ఏం చేస్తారంటే, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ అక్క వాళ్ళకి దత్తత ఇచ్చేస్తారు. అంటే మీరు పెంచుకోండి అలాగని చెప్పి ఇచ్చేస్తారనమాట. ఈవిడ ఇక్కడ అంటే ఈ అమ్మాయిని మేబీ ఒక 10 years ఇచ్చేస్తారు. 10 yearsలో ఇచ్చేసిన వాళ్ళు ఇక్కడే ఈ అమ్మాయి మెచ్యూర్ అయ్యి, అంటే మన ఊర్లోనే మెచ్యూర్ అవుతుంది. వాళ్ళు కొంచెం అంటే వాళ్ళు 12 years వచ్చింది. ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నదనమాట. అమ్మాయి లైఫ్ స్టైల్ అంతా బాగానే ఉంది, వాళ్ళు బాగా చూసుకుంటున్నారు, అంతా బాగుంది. కానీ ఇక్కడ ఇదే ఇంకో కర్మ ఏంటంటే, ఈ అమ్మాయికి ఇక్కడ పెద్దమ్మ గారి ఇంట్లోనే దత్తత వచ్చేసింది కాబట్టి వీళ్ళు పెంచుకుంటున్నారు, బాగానే ఉన్నది. కానీ వీళ్ళ చుట్టాల్లోని అత్తమామలు అంటారు కదా, వాళ్ళకి పిల్లలు లేరనమాట. వాళ్ళు పెళ్ళయ్యి ఒక 4 years అవుతున్నా సరే పిల్లలు లేరు. ఇంకా వెయిట్ చేశారు. వెయిట్ చేసి వాళ్ళకి ఏమనిపించిందంటే, హాస్పిటల్కి వెళ్ళగానే పిల్లలు పుట్టరమ్మ మీకు, ఈ 4 yearsలోని మీకు పిల్లలు పుట్టలేదు. కానీ చెకప్ చేశాక తల్లి అంటే ఆవిడలో లోపం ఉందంటే అండి, అతనిలో లోపం లేదు, అందుకే వీళ్ళకి పిల్లలు పుట్టరని డాక్టర్ నిర్ధారించి చెప్పేశారు. ఇప్పుడు ఈ అమ్మాయికి ఏమనిపిస్తుంది అంటే, పిల్లలు కావాలి, అంటే నా మొగుడి ఆ వంశం అంతరించిపోకూడదు, నా భర్తకి పిల్లలు కావాలి అలాగని చెప్పి ఏం చేస్తుందంటే, ఈ అమ్మాయికి అప్పటికి 12 years, వీళ్ళ మొగుడికి వచ్చి 25 years. ఎంత గ్యాప్ ఉన్నది? ఏజ్లో చాలా గ్యాప్ ఉంది. కానీ ఏంటంటే, అమ్మాయిలు ఏజ్ గ్యాప్ ఉన్నా సరే తొందరగా ఎదిగిపోవడం వల్ల వాళ్ళకి ఏజ్ గ్యాప్ తెలియదు. మగవాళ్ళకే తెలుస్తుంది కానీ ఆడవాళ్ళకి తెలియదు. ఆడవాళ్ళు చిన్న ఏజ్లో కూడా చాలా పెద్దగా కనబడతారు కదా. ఈ అమ్మాయి బుద్ధిగా కొంచెం బాగుంటుంది అనమాట. దానివల్ల ఏంటంటే ఈవిడ ఏమనుకుందంటే, నా మొగుడిని పెళ్లి చేసుకోవా
అలాగని చెప్పి ఆ అమ్మాయిని అడుగుతుంది. ఆ అమ్మాయి ఏమంటది, నేను పెళ్లి చేసుకోను, నీ మొగుడు పెద్దవాడు, నేను చదువుకుంటాను, నేనేమి పెళ్లి చేసుకోను అలాగని ముఖం మీద చెప్పడం వల్ల ఈవిడ దాన్ని స్వార్థంగా అంటే కోపంగా తీసుకుంటుంది. అయ్యో దానికి నచ్చలేదు పోలే వదిలేద్దామని ఈ ఆడవాళ్ళు ఉన్నారండి, ఎక్కడికి వెళ్ళినా సరే స్వార్థం ఒక కుళ్ళి తప్ప ఇంకేం ఉండదండి. ఆడవాళ్ళు అందరూ అంటే నన్ను కూడా ఇంక్లూడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. కానీ ఆడవాళ్ళ మెంటాలిటీ ఇలా ఉంది కాబట్టి ఈ అమ్మాయిని అడుగుతుంది కదా చేసుకొని అనడం వల్ల ఈ అమ్మాయి జీవితం ఎలాగైనా సరే పాడు చేయాలి, ఈ అమ్మాయికి అసలు లైఫ్ ఉండకూడదు అని మైండ్లో థాట్ వచ్చేస్తుంది. నా మొగుడిని వద్దన్నది ఇంక వేరేవాడు ఎవరు వచ్చినా సరే దీన్ని లైఫ్ స్పాయిల్ అయ్యేవాడు స్పాయిల్ చేసేవాడే రావాలి, కానీ చెడ్డోడే రావాలి కానీ మంచివాడు రాకూడదని డిసైడ్ అయిపోయింది. కాబట్టి ఒక లేని వాళ్ళు, ఏదో చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు, ఇంకోటి వచ్చి క్యాస్ట్లో కూడా చాలా అంటే తక్కువ క్యాస్ట్ వాళ్ళని తనకి అంటగలపాలని ట్రై చేసిందనమాట. 12 years అమ్మాయి. ఇంకొక అబ్బాయికి అయితే వీళ్ళ హస్బెండ్కి తెలిసిన వాళ్ళు కలిసి పనిచేస్తున్న వాళ్ళు వీళ్ళు కష్టమాట ఇంటికి కూడా వస్తూ పోతూ ఉండేవాడు. ఇతనికి ఏంటంటే 16 years, అప్పటికి 12 years కాబట్టి వాళ్ళిద్దరికి కొంచెం మరీ ఎక్కువ ఏజ్ గ్యాప్ కాదు. కాకపోతే ఏంటంటే కొంచెం లేని వాళ్ళు ఇంటర్ క్యాస్ట్ అయిపోద్ది కదా, వీళ్ళేమో ఎక్కువ క్యాస్ట్ వాళ్ళు, వీళ్ళు తక్కువ క్యాస్ట్ వాళ్ళు, ఇంకోటి వచ్చి వీళ్ళు కొంచెం ఉన్నవాళ్ళు, వీళ్ళు అసలు లేని వాళ్ళు, వీళ్ళకి ఎలాగైనా సరే ఇందులో పడేస్తే ఇది పాటలు పడుతుంది అలాగని చెప్పి ఇతన్ని అస్తమాటు పని లేకపోయినా సరే ఇంటికి రప్పించడం, ఈ అమ్మాయిని ఏదో ఒక రకంగా అతనికి పని లేకపోయినా సరే అతనికి దగ్గరగా చేయడానికి వాళ్ళ ఇంట్లో వదిలేయడాలు, లేదంటే పని లేకపోయినా వాళ్ళ దగ్గర పంపించడాలు, ఇట్లా చేసేదండి. అప్పుడు ఈ అమ్మాయి ఏంటంటే చూడండి, ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందంటే, ఇప్పుడు జనరేషనే కాదు అప్పుడు జనరేషనే కాదు, ఆడవాళ్ళకి చాలా మైండ్ తక్కువ అనమాట. అంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావు అని అంటే ఆడవాళ్ళు ఎవరైనా పడిపోతారో. 12 సంవత్సరాల అమ్మాయికి ఏమీ తెలియదు కాబట్టి ముందుగా పడిపోతుంది అనమాట. కానీ ఈ అమ్మాయి ఇంకా పడవలేదు, అంటే ట్రై చేస్తున్నాడు. అతను మాట్లాడడం అయితే మీరు చాలా బాగుంటారండి, మీరు అలా ఇలాగని మాట్లాడుతూ ఉంటే ఈ అమ్మాయి కొంచెం అప్పుడు లైట్ తీసుకుంది, ఇంకా సీరియస్గా ఏం తీసుకోలేదు. ఇంకా మ్యాటర్ ఉందండి. మీరు అందరూనే వీడియో ఖచ్చితంగా మీకు నచ్చాలి అనుకుంటే కనుక, అంటే స్టార్టింగ్లోనే నేను అంతా చెప్పలేను కదా, కొంచెంగా ప్రతి ఎపిసోడ్కి చెప్తా ఉంటాను. వీళ్ళిద్దరిని ఎలాగా కలపడానికి ట్రై చేసింది ఆవిడ, అసలు ఎన్ని మలుపులతో వీళ్ళు కలిశారో అన్నది నేను నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే చెప్తాను. ఎవ్వరు కూడా నా వీడియోస్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు మంచిగా చూసి ఈ కథ స్టార్టింగ్లో నచ్చిందో లేదో ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. కంటిన్యూ చేయమంటే నేను ఒక 2-3 వీడియోస్ కంటిన్యూ చేస్తాను. ఎవరికైనా నచ్చితేనే లైక్ కొట్టి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఒకవేళ సిస్టమ్ మీరు చెప్పిన కథ నచ్చలేదు అని అనుకుంటే కూడా చెప్పండి. ఎక్కువ మంది నచ్చలేదంటే మానేస్తాను, లేదు అంటే కంటిన్యూ చేస్తాను. ఓకేనా? ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. కంటెంట్ అన్నది మీరే ఎత్తుకోమని చెప్పారు కాబట్టి నేను రియల్ స్టోరీ వెతుక్కుంటున్నానండి. రియల్ స్టోరీ, ఇది జరిగిన స్టోరీ, కానీ నేను కల్పించి చెప్పింది అయితే కాదు. ఎవరిని కూడా నేను ఉద్దేశించి కూడా చెప్పలేదు. ఎవరైనా ఒకవేళ నా వీడియో వల్ల హర్ట్ అయి ఉంటే కనుక సారీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.